హలో అండి, ఇది సాటర్డే మార్నింగ్. ఈరోజు నేను బాదం మిల్క్ ఇంట్లోనే రెడీ చేశాను అనమాట. చిన్నప్పుడు మా నాన్న కూల్ డ్రింక్ కొని అంటే చాలు బాదం మిల్కే కొనిచ్చేవాడు. ఏదైతే ఏంటి చిన్న చల్లగా తాగాలి అంతే కదా అని ఇచ్చేవాడు. కూల్ డ్రింక్ అంత హెల్దీ కాదు అనేసి సేమ్ ఫామ్లో ఇప్పుడు మా వారి మీద అప్లై చేస్తున్నాను అనమాట. ఆయన కూడా కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. కొంచెమన్నా రీప్లేస్ చేద్దామనేసి ఇలా జ్యూసెస్ కానీ బాదం మిల్క్ అలా ఇంట్లోనే చేస్తూ ఉంటాను. లంచ్లోకి కోకోనట్ రైస్ వండాను. 1 కప్పు రైస్, 1 కప్పు కోకోనట్ మిల్క్, 1 కప్పు నార్మల్ వాటర్తో రైస్ వండేసుకోవాలి ఫస్ట్. తర్వాత తాలింపు పెట్టేసుకోవాలి. ఇది చాలా సింపుల్. కూర కోసం కొంచెం ఆయిల్లో వెల్లుల్లి, పాలకూర, మెంతికూర బాగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్, ఆనియన్స్, జీలకర్ర, కరివేపాకు బాగా వేపుకోవాలి. తర్వాత పల్లీలు, నువ్వులు, శనగపిండి పేస్ట్ చేసుకొని తాలింపులో వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని బాగా వేగిన తర్వాత టమోటా ఇంకా గరం మసాలా కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. లాస్ట్లో వేపు పెట్టుకున్న పాలకూర, మెంతికూర కలిపేసుకోవాలి. కూర రెడీ అవుతుంది.